కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ అసలు ఏ టైంలో తీసుకోవాలి? హలో అండి. ఐయామ్ డాక్టర్ రమ్య సదరం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఒకేసారి తీసుకోకూడదు. ఎందుకంటే కాల్షియం టాబ్లెట్స్ ఐరన్‌ని అబ్సార్బ్ అవ్వనివ్వకుండా చేసేస్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ద ఐరన్ టాబ్లెట్స్, అది మీరు డిన్నర్ చేసిన ఒక 1 అవర్ తర్వాత వేసుకునేటట్టయితే ఫుడ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదండి ఐరన్ అబ్సార్ప్షన్ అవ్వడంలో. అండ్ ఆ 1 అవర్ గ్యాప్ దానికోసమే ఇస్తాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఐరన్ టాబ్లెట్స్ వల్ల సర్టెన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, కొంతమందికి వికారంగా అనిపించటము. సో అవన్నీ కూడా మనము నైట్ టైమ్ తీసుకునేటప్పుడు పడుకుని పోతాం కాబట్టి నైట్ తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. కాల్షియం టాబ్లెట్స్ వచ్చేసి మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా తీసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ట్వైస్ డైలీ డోస్ ఆఫ్ ఐరన్ కనుక అడ్వైస్ చేస్తే, అంటే మార్నింగ్ అండ్ నైట్ కాల్షియం టాబ్లెట్ మధ్యాహ్నంకి పెట్టుకొని మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఐరన్ టాబ్లెట్ నైట్ డిన్నర్ తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి వేసుకోవడం అనేది చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఐరన్ టాబ్లెట్ అనేది 2 అవర్స్ బిఫోర్ ఫుడ్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే మన స్టమక్‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అది చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీకి ఐరన్ అనేది అబ్సార్బ్ అవ్వడానికి. సో 2 అవర్స్ ముందు మీరు ఐరన్ టాబ్లెట్ తీసుకొని తర్వాత ఫుడ్ తీసుకునేటట్టయితే అబ్సార్ప్షన్ రేట్ అనేది బావుంటుంది. ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ క్వెరీస్ కానీ, ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్.